హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ అయితే ఆన్ చేసుకోండి. మనకైతే రీసెంట్గా 1K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఖచ్చితంగా క్లారిఫై చేయడానికైతే 100% అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన మొదట్లో స్టార్టింగ్లో ఉన్న ఎగ్జైట్మెంట్, ఇంట్రెస్ట్ అనేది కొంచెం మధ్యలోకి వచ్చేసరికి ఉండదు. ఎందుకంటే వ్యూస్ రాకపోవడం, ఇలా సబ్స్క్రైబర్స్ రాకపోవడం, ఇలా కొంచెం మనమైతే డల్ అవుతాం. సో అలాంటి వారి కోసం ఈ వీడియో అయితే కొంచెం బూస్టింగ్గానే ఉంటుంది. అండ్ మనకు వీడియోస్ చేయాలి, ఇంకా చేయాలి అన్న థాట్ కూడా ఉంటుంది. మానిటైజేషన్ కాకుండా కూడా మన రెవెన్యూ ఎలా చూసుకోవాలో చెప్తాను. ఇది చూడడం వల్ల మనకేంటంటే డల్ కాకుండా మనకైతే ఇంకొన్ని వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా మన రెవెన్యూ ఎలా చూసుకోవాలో చెప్తాను. ఎండ్ వరకు అయితే చూసేయండి. దీనికోసం మీరు ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీరు సర్చ్ బాక్స్లో YTool అని అయితే సర్చ్ చేయండి. YTool అని సర్చ్ చేశాక మీకు అక్కడ యాప్ వస్తుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యే ఉంది నా ఫోన్లో. డౌన్లోడ్ అయ్యాక మీరైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మనకు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయ్యాక అక్కడ ఎంటర్ వీడియో ఆర్ ఛానల్ URL అని ఉంది కదా, అక్కడ మీ యొక్క ఛానల్ లింక్ని అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. మీ ఛానల్ యొక్క లింక్ని అయితే కాపీ చేసుకోవడానికి ఫస్ట్ యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేశాక మీ యొక్క ఛానల్ని అయితే ఓపెన్ చేసుకోండి. మీ యొక్క ఛానల్ ఓపెన్ చేసుకున్నాక ఫస్ట్ మీ ఛానల్ లోగో ఉంటుంది కదా, మీ ఛానల్ లోగోపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక పక్కన వ్యూ ఛానల్ అని కనిపిస్తుంది కదా, ఆ వ్యూ ఛానల్పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక మీకు పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది. ఆ పెన్సిల్ సింబల్పై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఈ విధంగా ఛానల్ యొక్క URL లింక్, ఆ లింక్ని మీరైతే కాపీ చేసుకోండి. కాపీ చేసి మీరైతే బ్యాక్ వచ్చేసి మళ్ళీ YTool యాప్ ఓపెన్ చేసి అక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ వీడియో దగ్గర మీరు కాపీ చేసుకున్న లింక్ని అయితే ఎంటర్ చేస్తే ఇక్కడ ఈ విధంగా మీ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఎన్ని వ్యూస్ వచ్చాయి, మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశారు, మీకు ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అండ్ కింద మీకు పర్ వీడియోకి యావరేజ్గా నాకైతే $3 అయితే కనిపిస్తుంది. అండ్ టోటల్గా $335 అయితే కనిపిస్తుంది. ఇలా మీ వీడియోస్కి కూడా టోటల్ అండ్ పర్ వీడియో యావరేజ్గా మీ యొక్క ఛానల్ యొక్క రెవెన్యూ అయితే మనకైతే క్లియర్గా క్లారిటీగా చూపిస్తుంది. ఇది ఇలా చూడడం వల్ల మనకు కొంచెం బూస్టింగ్గా అయితే ఉంటుంది. ఇంకా వీడియోస్ చేయాలి అని అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీ ఛానల్ యొక్క రెవెన్యూ కూడా చూసుకోండి. ఫర్ సపోజ్ $335 అని అయితే మనకు చూపిస్తుంది కదా, మీరు గూగుల్లోకి వెళ్ళి $335 కన్వర్ట్ ఇంటూ ఇండియన్ రూపీస్ అని సెర్చ్ చేస్తే మనకైతే క్లారిటీగా పర్ డాలర్ అయితే 83 రూపీస్ అయితే ఉంటుంది. $35 కాబట్టి మీకైతే సమ్ అమౌంట్ అయితే అక్కడ చూపిస్తుంది. కన్వర్ట్ ఇంటూ ఇండియన్ రూపీస్ అని సమ్ అమౌంట్ చూపిస్తుంది. ఈ విధంగా మీ యొక్క ఛానల్కి ఎంత రెవెన్యూ ఉందో మీరు కూడా వితౌట్ మానిటైజేషన్తో ఈ యాప్ యూజ్ చేసుకొని మీరు కూడా చూడండి. అండ్ ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే నేనైతే 100% చేయడానికైతే ట్రై అయితే చేస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి నేను రిప్లై ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే తప్పకుండా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.